ఇప్పటికే 3 ఏళ్ల నుంచి యుద్ధం నడుస్తుంది రష్యా ఉక్రెయిన్ మధ్య. ఇంకా యుద్ధం కొనసాగబోతుంది. కానీ శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్టు ఎవరి నాటకం వాళ్ళు ఆడుతూనే ఉంటారు. ఉక్రెయిన్ని రెచ్చగొట్టేది యూరప్ దేశాలు. ఉక్రెయిన్ తనంతటా తను సంధి చేసుకోదు. ప్లస్ యుద్ధం ఆపడం దానికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఇచ్చే దాని మీద బతికేస్తుంది. అదే సందర్భంలో రష్యాకి యుద్ధం ఆపడం ఇష్టం లేదు. ఏదో సంధి చెప్పినట్టు చెప్తూ ఉంటుంది. యూరోప్ యూనియన్ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి అది సిద్ధంగా లేదు. ఈ దశలో మీరు చూడండి అని చెప్పడం మాత్రం నడుస్తుంటుంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కార మార్గం కోసం భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. ఆయన జెలెన్స్కీ తనను కలిసిన సందర్భంలో దౌత్యం చర్చలే శాంతి స్థాపనకు మార్గాలను సూచించారు. G7 సదస్సు వేళ ఇటలీలో మోడీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విడిగా భేటీ అయ్యారు. రష్యాతో యుద్ధంలో ప్రస్తుత పరిస్థితులు భారత ప్రధానికి ఆయన వివరించారు. జెలెన్స్కీతో భేటీ చాలా ఫలవంతంగా సాగిందని ఎక్స్లో మోడీ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చారు.